నా శిరభాగాన కూర్చొని మీ భారాన్ని మోసే భాగ్యాన్ని కల్పించండి, భక్తులకు మీ దర్శన భాగ్యాన్ని ప్రసాదించండి అని కోరుకుంటాడు. స్వామివారి ఇక్కడ బాణాన్ని సంధిస్తే ఈ గుండం ఏర్పడుతుంది. ఏంటి, ఇద్దరు అన్నా చెల్లెలు పెళ్లి చేసుకోవడం వల్ల వారి కన్నీటి చుక్కల ద్వారా ఏర్పడిన గుండాలు. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యాదాద్రి ఫ్యామిలీ విహారీ. మీరు ఎప్పుడైనా గర్భాలయంలో కోనేరు ఉండడాన్ని చూసారా? ఈ కోనేరులో ఉన్న నీటితోటే స్వామివారికి నిత్య అభిషేకం జరుగుతూ ఉంటుంది. ఈ కోనేరునే రామగుండం అని పిలుచుకుంటాము. ఈ రామగుండం ఉన్న అద్భుతమైన క్షేత్రమే శ్రీ వీరాచల జీడికంటి శ్రీ రామచంద్ర స్వామివారి దేవాలయం. ఈ దేవాలయంలో ఎన్నో ప్రత్యేకతలు, ఎన్నో ఆసక్తికర విషయాలు ఉన్నాయండి. ఈ గర్భాలయంలో ఉన్న ఈ రామగుండంతో పాటు ఈ ఆలయంలో మరో 2 గుండాలు ఉన్నాయి. అవే జీడిగుండం మరియు పాలగుండం. ఈ జీడిగుండం పేరుతోనే ఈ గ్రామానికి జీడికంటి కాలక్రమేణా జీడికల్గా మారింది. ఎంతో అద్భుత చరిత్ర ఉన్న ఈ జీడికల్ ఎక్కడో లేదండి. మనం గీతాస్తూపాన్ని అయితే చూసాం కదా, ఆలేరు దగ్గరగా గీతాస్తూపం నుంచి కేవలం 7 కిలోమీటర్ల దూరంలోనే ఉంది ఈ జీడికల్ వీరాచల శ్రీ రామచంద్రమూర్తి ఆలయం. అలాగే ఇది జీడికల్ గ్రామంలో లింగాల గణపూర్ మండలం, అలాగే జనగామ జిల్లాలో ఉంది ఈ జీడికల్. ఎంతో అద్భుత చరిత్ర ఉన్న ఈ జీడికల్లో శ్రీ రామచంద్రమూర్తిని తప్పకుండా దర్శించాల్సిందేనండి. శ్రీరామచంద్రుడు వనవాసం సమయంలో 5 రోజులు ఇక్కడే కొలువై ఉన్నాడంట. ఎంతో మహత్యం ఉన్న ఈ జీడికల్ రామచంద్రమూర్తిని మనం ఇప్పుడు దర్శనం చేసుకుందాం. ఈ జీడికల్లో ఉన్న అన్ని విశేషాలని మేము మీకు మా వీడియో ద్వారా చూపిస్తామండి. మా వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పదండి, మనం శ్రీ రామచంద్రమూర్తిని దర్శనం చేసుకుందాం. శ్రీరాముడి పౌరుషాన్ని చూసిన వీరాచలం మరియు శ్రీరామచంద్రుడి పాదధూళితో పునీతమైన ఎంతో మహత్యమైన ప్రాంతం ఈ వీరాచల జీడికంటి సీతారామచంద్ర స్వామివారి దేవస్థానం. మన భారతదేశ సనాతన ధర్మానికి ప్రతీక మన శ్రీరామచంద్రుడు. తన తండ్రి దశరథుడికి ఇచ్చిన మాట మేరకు రామయ్య తండ్రి సీతా సమేతుడై లక్ష్మణుడు వెంటరాగా గోదావరి నదిని దాటి దక్షిణ దిశగా వెళ్ళాడు. 14 ఏళ్ళు వనవాసం చేశాడని మనందరికీ తెలుసు కదా. మాయలేడి మారీచున్ని శ్రీరాముడు చంపింది ఎక్కడో తెలుసా? మన తెలంగాణ రాష్ట్రంలోనే. అది కూడా ఈ జీడికల్ శ్రీ రామచంద్ర స్వామి వారి దేవాలయం పక్కనే 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. ఆ ప్రదేశాన్ని మేము మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాము. దేశంలో ఎక్కడా లేని విధంగా రాముల వారికి మీసాలుంటాయి. అంతేకాకుండా వీరాచల శ్రీ రామచంద్ర స్వామికి ఎక్కడా లేని విధంగా ప్రతి సంవత్సరం 2 సార్లు కళ్యాణోత్సవాలు జరుగుతూ ఉంటాయి. పదండి, మనం ఈ వీరాచల శ్రీ రామచంద్ర స్వామి వారిని దర్శనం చేసుకుందామండి. ఎంతో పురాతనమైన దేవాలయం అండి. శ్రీ రామచంద్ర స్వామి ఇక్కడ స్వయంగా కొలువుదీరిన అద్భుతమైన క్షేత్రం. ప్రతి ఒక్కరూ దర్శించాల్సిన క్షేత్రం అండి ఈ వీరాచల జీడికంటి క్షేత్రం. ముందుగా మనకు క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకొని మనం శ్రీరామచంద్రుల వారిని దర్శనం చేసుకుందాము. ఎక్కడా లేని విధంగా గర్భగుడిలో కోనేరు ఉన్న ఏకైక దేవాలయం అండి. ఈ కోనేరునే రామగుండం అంటారు. ఈ గుండంలోని నీరు ఎప్పుడూ తరిగిపోకుండా స్వచ్ఛంగా ఉంటాయంట. అవన్నీ మనం ప్రత్యక్షంగా చూడవచ్చండి. పంతులు గారి మాటల్లో కూడా విందాం. ఈ జీడికల్ శ్రీ రామచంద్ర స్వామి వారి గురించి ఈ పంతులు గారి మాటల్లో విందాం. శ్రీమన్నారాయణ. నమస్కారం. ఇది శ్రీ వీరాచల జీడికంటి శ్రీ రామచంద్ర స్వామి క్షేత్రం. ప్రాచీన పురాతన చరిత్ర కలిగినటువంటి ఆలయం ఇది. ఈ కొండ ఉంది కదండి, దీని పూర్వనామం భల్లాతగిరి అనేవారు. ఈ కొండ భల్లాతగిరి, ఇదంతా కూడా కొండ ప్రాంతమే, అడవి. భల్లాతగిరి అనేవారు. ఇక్కడ ఈ గిరి మధ్యలో వీరుడు అనే ఋషి కొన్ని వేల సంవత్సరాలుగా రాములవారి దర్శనం కోసం తపస్సు చేస్తూ ఉంటాడు ఈ స్థలంలో. అప్పుడు స్వామివారు వచ్చిన సందర్భంలో వచ్చి వాడికి దర్శనం ఇస్తాడు. ఇచ్చి, నీ కోరిక ఏమిటయ్యా అంటే, స్వామి నాకు ఎట్లాంటి కోరికలు లేవు, మీ యొక్క దర్శనమే నాకు జన్మ చరితార్థం, నన్ను కొండగా మలచి నా శిరభాగాన కూర్చొని మీ భారాన్ని మోసే భాగ్యాన్ని కల్పించండి, భక్తులకు మీ దర్శన భాగ్యాన్ని ప్రసాదించండి అని కోరుకుంటాడు. సరే అని స్వామి ఇక వాడి తపస్సుకు మెచ్చి స్వామివారు ఇక్కడ
5 రోజులు ఉండడం జరుగుతుంది. ఆ ఉన్నటువంటి 5 రోజుల్లో స్వామివారు రోజు స్నాన సంధ్యావందనాలు చేసుకోవాలి. దానికి నీళ్లు కావాలి. ఇదంతా కూడా కొండ ప్రాంతం, దండకారణ్యం, ఎక్కడా నీళ్లు లేవు. అప్పుడు స్వామివారి ఇక్కడ బాణాన్ని సంధిస్తే ఈ గుండం ఏర్పడుతుంది. ఈ గుండంలోంచి వచ్చిన తీర్థంతో రాముల వారు స్నాన సంధ్యావందనాలు చేసుకొని ఈ గుండం ఒడ్డునే అక్కడ కూర్చొని పద్మాసనంలో యోగముద్రలో స్వామివారు తపస్సు చేస్తూ ఉంటాడు. అంటే యోగముద్రలో పద్మాసనంలో ధ్యానం చేస్తూ కూర్చుంటారు. అలా సరిగ్గా 5 రోజులు ఉంటాడు స్వామి. 5వ రోజు పునర్వసు నక్షత్రం నాడు, అంటే కార్తీక మాసంలో ఉన్నటువంటి పునర్వసు నక్షత్రం రోజు వీరుని అనుగ్రహిస్తాడు. ఇది నీ పేరు మీదుగా వీరగిరిగా పిలువబడుతుంది. ఈ క్షేత్రం అంటే బల్లాతగిరి అనుకున్నాం కదా, అది కాస్త వీరగిరిగా పిలువబడుతుంది. ఈ క్షేత్రం కూడా వీరాచల రామచంద్ర స్వామి క్షేత్రంగా విరాజిల్లుతుంది అని చెప్పి స్వామి అదే పద్మాసనంలో యోగముద్రలో అక్కడ స్వయం వ్యక్త స్వరూపులుగా ప్రతిష్ఠితమవడం జరిగింది. అదేవిధంగా స్వామివారికి ఎడం వైపున సీతమ్మవారు, కుడివైపున లక్ష్మణ స్వామిని అప్పటి ఋషిపుంగవులే ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఎందుకంటే రాముల వారు ఒక్కడు ఉంటే యజ్ఞయాగాది క్రతువులు బ్రహ్మోత్సవాలు నిర్వహించకూడదు కాబట్టి సమేతంగా ఉండడానికి సీతమ్మవారిని లక్ష్మణుడిని ప్రతిష్ఠ చేసి అప్పటి నుండి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తూ వస్తూ ఉన్నారన్నమాట. అలా ఈ క్షేత్రం ఏర్పడింది. అదేవిధంగా ఈ గుండంలో కూడా నీళ్ళు ఎప్పటికీ తగ్గవు, పెరగవు, వాసన రావు, పాకురు పట్టవు. 40 అడుగుల లోతు ఉంటుంది గుండం. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రాముల వారు మీసాలతో ఉంటాడు. అదేమంటే వారు వచ్చినటువంటి సమయం దీక్షా సమయం, వనవాస దీక్షలో ఉన్నప్పుడు వస్తారు. ఏదైనా దీక్షలో ఉంటే మనం క్షౌరకర్మలు చేసుకోం కాబట్టి దానికి ప్రతీకగా స్వామివారు మనకి ఇక్కడ మీసాలతోటి క్షత్రియ రూపంలో దర్శనం ఇవ్వడం జరుగుతుంది. అలా ఈ క్షేత్రం ఏర్పడింది. శ్రీరామనవమి అంటే అది లోక కళ్యాణార్థం ఎక్కడైనా జరిగేటువంటిదే. మనకి శ్రీరామనవమి నాడు ఒక్కరోజు కళ్యాణం జరుగుతుంది ఇక్కడ, అప్పుడు విశేషంగా ఉంటుంది. తర్వాత స్వామివారు వచ్చింది కార్తీక మాసంలో అనుకున్నాం కదా. కార్తీక మాసంలో కార్తీక శుద్ధ చతుర్దశి సాయంకాలం వస్తారు. కార్తీక పౌర్ణమి ఆ తర్వాత 5వ రోజు అంటే కార్తీక శుద్ధ చతుర్దశి సాయంకాలం వచ్చి ఇక్కడ సంధ్యావందనం అవి చేసుకొని కూర్చొని సరిగ్గా 5 రోజులు కార్తీక మాసంలో వచ్చినటువంటి పంచమయుక్తంగా వచ్చినటువంటి పునర్వసు నక్షత్రం రోజు నిలబడడం జరిగింది స్వామివారు. కాబట్టి దాన్నే ప్రామాణికంగా తీసుకొని త్రేతాయుగం నుండి ఇప్పటి వరకు కూడా స్వామివారికి కార్తీక మాసంలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. అప్పుడు బ్రహ్మోత్సవ కళ్యాణం ఉంటుంది. శ్రీరామనవమి యథావిధిగా కళ్యాణం ఉంటుంది. చాలా అద్భుతమైన క్షేత్రం అండి ఈ జీడికంటి వీరాచల రామచంద్ర స్వామి క్షేత్రం. ఈ శ్రీరామచంద్రునికి మన తెలంగాణకి విడదీయరాని అనుబంధం ఉంది అని చెప్పవచ్చండి. అయోధ్య తర్వాత మన తెలంగాణలోనే ఎక్కువ బంధాన్ని ఏర్పరచుకున్నారు. అది మన అదృష్టంగా చెప్పవచ్చు. భద్రాచలం శ్రీ రామచంద్ర క్షేత్రం తర్వాత అంతటి ప్రాశస్త్యాన్ని పొందిందండి ఈ జీడికంటి వీరాచల క్షేత్రం. ఈ క్షేత్రంలో శ్రీరామచంద్రుడు, ఈ కోనేరు, లక్ష్మణుడు, సీతామాత వీళ్ళందరినీ చూస్తుంటే ఎంతో అద్భుతంగా అనిపిస్తుందండి. ప్రత్యేకంగా చెప్పవచ్చు ఈ క్షేత్రాన్ని. తప్పకుండా మీరు ఈ వరంగల్ హైవే వైపు వచ్చినప్పుడు ఈ ఆలయాన్ని సందర్శించి రాముల వారిని దర్శనం చేసుకోండి. ఆలయం చుట్టూ ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటుంది. మండపాలు అయితే కడుతూ ఉన్నారండి. ఈ ఆలయం ఇంకా డెవలప్ అయితే చాలా బాగుంటుంది. ఈ ఆలయంలో అన్ని ప్రత్యేకతలేనండి, అన్నీ కూడా ప్రత్యేక చరిత్రను కలిగి ఉన్నాయండి. ఈ ఆలయం గుట్ట పైన మనకు 2 గుండాలు అయితే కనిపిస్తాయి. అది ఎంతో అద్భుతమైన చరిత్ర అండి. అది మనం తెలుసుకుందాము పదండి. ఆ గుండాలతో పాటు మనకు ఒక శివాలయం కూడా కనిపిస్తుంది. రామాయణ కాలంలో వాల్మీకి మహర్షి యొక్క ఆశ్రమం కూడా మనం ఇక్కడ చూడవచ్చండి. ఎంతో అద్భుతంగా ఉంటుంది. అప్పటి కాలాన్ని మనకు గుర్తు చేస్తూ ఉంటుందండి. ఎంతో పురాతనమైన శివాలయం అండి. అంతకంటే ముందు మనము ఇక్కడ ఉన్న గుండాలైతే చూద్దాము. ఈ జీడికల్ రామాలయం వెనుక భాగంలో ఉన్న కొండపైనే మనకు ఈ 2 గుండాలు అయితే మనకు కనిపిస్తాయండి. ఈ 2 గుండాలు ఒకటి జీడిగుండం, ఒకటి పాలగుండం. ఈ జీడికంటి అలాగే జీడికల్ పేరు రావడానికి కారణం కూడా ఈ జీడిగుండం వల్లనే జీడికంటి పేరు వచ్చింది. కాలక్రమేణా జీడికల్ అని
ఈ గ్రామాన్ని పిలవడం జరుగుతుంది. ఈ జీడిగుండం పాలగుండం ఇక్కడ ఏర్పడడానికి కూడా ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్రను కూడా మనం చెప్పుకుందాం. పూర్వకాలంలో ఇద్దరు కవల పిల్లలు అనుకోకుండా ఒకరికి తెలియకుండా ఒకరు వివాహం చేసుకుంటారు. అలా చేసుకోగా ఇద్దరు జీడిగింజల నల్లగా మారిపోతారంట. ఇదేమి విచిత్రమో అని అందరూ ఆశ్చర్యపోతుంటే వాళ్లకు ఆకాశవాణి పలుకులు ఈ విధంగా వినిపిస్తాయి. వీరు ఇరువురు ఏకగర్భ జనితులు, అన్నా చెల్లెలు కావున తెలిసి చేసినా తెలియక చేసిన తప్పు తప్పే గనక ఆ పాప ప్రక్షాళన కోసం ఆ ఆకాశవాణి మీరు ఇరువురు 108 వైష్ణవ క్షేత్రాలు దర్శిస్తే పాప ప్రక్షాళన జరుగుతుందని వినిపిస్తుంది. అప్పుడు వారిరువురు క్షేత్ర దర్శనాలు చేసుకుంటారు. భద్రాచలం 107వ తీర్థంగా గోదావరిలో స్నానమాచరించి స్వామివారి దర్శనం తర్వాత నిద్రిస్తున్న సమయంలో కలలో స్వామి వచ్చి, నేను వీరాచలంలో ఉన్నాను, వచ్చి దర్శించండి, అక్కడ మీకు పాప ప్రక్షాళన కలుగుతుంది అని చెప్పాడంట. వారు వెంటనే వీరాచలం అనగా ఈ జీడికల్కి చేరుకొని రామగుండంలో స్నానమాచరించారు. కింద రాములవారిని దర్శించి గుట్టపై ఉన్న ఈ శివాలయం దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటారు ఆ కవల పిల్లలు. అలా బాధపడుతూ ఉంటే స్వామి ప్రత్యక్షమై వారి కంటి నుండి వస్తున్న నీళ్లను, వారి ఒంటిపై ఉన్న మాలిన్యం అంతా తొలగిపోయి బండపై వారి కన్నీటి చుక్కలతో 2 గుండాలుగా అనుగ్రహించి, ఒకటి జీడిగుండం మరొకటి పాలగుండంగా అన్నా చెల్లెళ్ళ గుండాలుగా ఇలా పిలువబడుతూ ఉన్నాయి. ఈ గుండాలలో స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయని చెబుతూ ఉంటారు. ఈ శివాలయంలో 2 శివలింగాలు ఉండడం ఇక్కడ ప్రత్యేకంగా చెప్పవచ్చు. అలా ఈ క్షేత్రాన్ని జీడికంటి క్షేత్రంగా పిలవడం జరుగుతుంది. ఆ అన్నా చెల్లెలను స్వామివారు తనలో ఐక్యం చేసుకుంటారు. ఎంతో మహత్యం ఉన్న ఈ జీడికంటి రామచంద్ర స్వామివారి దేవస్థానం అండి. తప్పకుండా దర్శించాల్సిన పుణ్యక్షేత్రం. వీరాచల జీడికంటి రామచంద్ర స్వామివారి ఆశీస్సులు మనందరికీ ఉండాలని కోరుకుంటూ, మా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యాదాద్రి